నిన్న యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడిసిలో iOS 26ని అనౌన్స్ అయితే చేసింది. యాక్చువల్‌గా iOS 18.5 ఇప్పుడు రన్ అవుతుంది. దీని తర్వాత మనకు రావాల్సింది 19. డైరెక్ట్‌గా వీళ్ళు 26ని అయితే అనౌన్స్ చేశారు. దీనికి రీజన్ కూడా ఏమి లేదు. సో ఇయర్‌ని రిప్రజెంట్ చేస్తూ వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఆ ఇయర్ పేరుతో ఈ iOSని అయితే తీసుకురావాలని చెప్పి ముందుకెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 7, 8 స్కిప్ అయితే చేశారు. యాక్చువల్‌గా ఇదేమి ఫస్ట్ టైం అయితే ఏం కాదు. ఇంతకుముందు శాంసంగ్ కూడా ఇలాగే చేసింది. శాంసంగ్ ఎస్ సిరీస్‌లో S10 సిరీస్ తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్‌గా 20 సిరీస్‌ని అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు మనం చూస్తే S25 సిరీస్ రన్ అవుతున్నాయి కదా! సో సేమ్ అదే రకంగా వీళ్ళు కూడా ఈ స్టెప్ వేసినట్టుగా అర్థమవుతుంది. కాకపోతే వీళ్ళు iOSలో వేశారు. iOSతో ఆగుతారా? లేకపోతే ఈసారి తీసుకొచ్చే ఐఫోన్ 17ని 26 పేరు మీద ఏమైనా లాంచ్ చేస్తారేమో చూడాలి. అఫ్‌కోర్స్ ఏం తీసుకురారనుకోండి. కానీ ఇలాంటి స్టెప్ నెక్స్ట్ అయినా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. మరి ఇయర్‌ని రిప్రజెంట్ చేయాలి అనుకుంటే మరి iOS 25ని తీసుకురావాలి కదా! ఇది 2025 రన్ అవుతుంది కాబట్టి అని మీకు అనిపించొచ్చు. కాకపోతే iOS ఎప్పుడైనా సరే చూడండి ఇయర్‌లో Q4లో తీసుకొస్తారు వీళ్ళు. అంటే నెక్స్ట్ ఇయరే ఎక్కువ శాతం మనకి ఈ iOS అయితే రన్ అవుతది. అంటే ఇయర్‌లో 70% మనం ఈ iOS 26నే యూజ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ అందుకని వీళ్ళు iOS 26 అని చెప్పి అయితే తీసుకొచ్చారు. ఇక ఈ 26లో నేను చాలా పెద్ద పెద్ద మార్పులు తెస్తా అనుకున్నాను కానీ అంత మార్పులు అయితే తేలేదు కానీ యూజర్ ఇంటర్ఫేస్ని రీడిజైన్ చేసి అయితే తీసుకొచ్చారు. ఇందులో మెయిన్లీ వీళ్ళు హైలైట్ చేస్తుంది లిక్విడ్ గ్లాస్. అన్ని మనకి ట్రాన్స్పరెంట్లో కనిపిస్తాయి. ఐకాన్స్ కానీ నోటిఫికేషన్ ప్యానల్ మెయిన్ ఎలిమెంట్స్ ఉంటాయో వీటన్నిటిని వీళ్ళు గ్లాస్ ఫినిష్తో తీసుకొచ్చారు. ఇదేం కొత్త మనకి ఆండ్రాయిడ్లో ఎప్పుడో ఉంది కానీ మీకు అనిపించవచ్చు. అఫ్కోర్స్ ఆండ్రాయిడ్లో కూడా మనకి కస్టమ్ థీమ్స్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇటువంటి గ్లాస్ ఎఫెక్ట్తో మనం థీమ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఇది ప్రత్యేకించి వీళ్ళు మోడిఫై చేశారు కాబట్టి సో గ్లాస్ ఎఫెక్ట్ ఉండడమే కాదు మనకి ఆ కైండ్ ఆఫ్ ఫీల్ కూడా కలిగిస్తుంది అనమాట. మన మొబైల్ అటు ఇటు తిప్పుతున్నప్పుడు ఆ షాడోస్ కానీ ఆ రిఫ్లెక్షన్ కానీ అటు ఇటు మూవ్ అవడం వల్ల కొద్దిగా మనకి గ్లాస్ ఇల్యూజన్ అయితే అందిస్తాయి. అలాగే లాక్ స్క్రీన్లో వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ కానీ ఆ లాక్ స్క్రీన్లో ఆ క్లాక్స్ కానీ ఇవన్నీ కొంచెం ఫ్రెష్గా అనిపించినాయి అనమాట. సో వీళ్ళు తెచ్చారంటే ఆండ్రాయిడ్లో కూడా ఇటువంటివి అయితే తీసుకొస్తారు. ఫొటోస్లో కూడా మనకి ఇంటర్ఫేస్ కాంప్లికేటెడ్గా ఉండేది, దాన్ని ఇప్పుడు కొంచెం సింప్లిఫై చేశారు. అలాగే కంట్రోల్ ప్యానల్ కూడా ఆ గ్లాసీ ఫినిష్తో మనకి చూడడానికి కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. కెమెరా మెనూని యూజర్ ఇంటర్ఫేస్ని కొంచెం చేంజ్ అయితే చేశారు. అఫ్కోర్స్ ఇది ఎప్పటి నుంచో మనం ఆండ్రాయిడ్లో చూస్తున్నాం ఇటువంటి ఇంటర్ఫేస్, దాన్ని ఇప్పుడు మనకి యాప్లు అయితే ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే కొంచెం ఫినిషింగ్ అవి బాగున్నాయి అనమాట. గ్లాసీ ఫినిష్తో తీసుకొచ్చారు కాబట్టి యాక్చువల్గా వీళ్ళకి ఈ థాట్ రావడానికి కారణమే విజన్ ఓఎస్. వీళ్ళ దగ్గర ఆల్రెడీ విజన్ ప్రో ఉంది కదా, అందులో ఇటువంటి ఆపరేటింగ్ సిస్టమ్నే వీళ్ళు యూజ్ చేశారనమాట. కొంచెం చూడడానికి గ్లాసీ ఫినిష్తో దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి iOSలో ఐప్యాడ్ ఓఎస్లో అలాగే అన్నిట్లోనూ వీళ్ళ దగ్గర ఉన్న వాటిలన్నింటిలోనూ ఈ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేస్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఇక ఈ iOS 26 ఐప్యాడ్ ఓఎస్ 26 డెవలపర్ బీటా వర్షన్ 1 అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీకు లిస్ట్ అయితే చూపిస్తున్నాను కదా. ఐఫోన్ SE 2020 మోడల్ ఉందిగా, అక్కడ నుంచి 11 సిరీస్ నుంచి 16 సిరీస్ వరకు బీటా వర్షన్ అయితే అవైలబుల్ ఉంది. అది కూడా డెవలపర్స్ కోసమే, మన కోసం కాదు. పబ్లిక్ బీటా ఇంకా రావడానికి టైం ఉంది. పబ్లిక్ బీటా వచ్చినప్పుడు మీరు కావాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు డెవలపర్ బీటా అంటే చాలా బగ్స్ ఉంటాయి. ఓన్లీ డెవలపర్స్ కోసం వీటిని అయితే తీసుకొస్తూ ఉంటారు. సో దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక నెక్స్ట్ వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. డిస్ప్లే 6.53 ఇంచెస్ అవుట్ సైడ్ కవర్ డిస్ప్లే ఉండబోతుంది. ఫోల్డింగ్ డిస్ప్లే 8.03 ఇంచెస్ అయితే ఉండబోతుందంట. 6000 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతుంది. 4500 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉండబోతున్నాయి. IPX9 రేటింగ్ అయితే ఉండబోతుంది. డస్ట్ రెసిస్టెన్స్ అయితే కాదు కానీ వాటర్ రెసిస్టెంట్ అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఈ మొబైల్లో ప్రత్యేకత ఏమిటంటే యాపిల్ వాచ్ పేరింగ్ సపోర్ట్ అయితే ఇందులో ఉండబోతుంది అనమాట. మామూలుగా చూస్తే మనకి యాపిల్ వాచ్ యాపిల్ డివైసెస్కే కనెక్ట్ అవుతూ ఉంటుంది, ఐఫోన్స్కే. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ మొబైల్ కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. రియల్మీ నార్జో 80 లైట్ ఈ మొబైల్ని అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు టీజ్ చేస్తున్నారు. ఈ మొబైల్ ఏమి కాదు, ఆల్రెడీ మనం ఛానల్ అన్బాక్స్ చేసాం. రియల్మీ C73 అని చెప్పి ఒక మొబైల్ని. సో అదే మొబైల్ని మళ్ళీ రీబ్రాండ్ చేసి మళ్ళీ అమ్మకానికి అయితే తెచ్చేస్తున్నారు. ఇక మోటరోలా H60 మీడియాటెక్ డెమెన్సిటీ 7400తో మొబైల్ని అయితే తీసుకొచ్చింది. ఇందులో మనకి 6.67 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో POLED డిస్ప్లే అయితే ఉంటుంది. 12GB LPDDR4X ర్యామ్ ఉంటే 256GB UFS 2.2తో స్టోరేజ్ టైప్ వస్తుంది. వీళ్ళు ఈ స్టోరేజ్ టైప్ కక్కుర్తి అయితే తగ్గించుకోవాలి. దానికి ఏ రీజన్స్ చెప్పినప్పటికీ మార్కెట్ అలా నడవదు. ఇక రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. 5500 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, IP69 రేటింగ్తో 25,999 రూపాయలకి లాంచ్ చేశారు. బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది 1000 రూపాయల వరకు. 25,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుంది. సో ఈ మొబైల్ ప్రైస్ ఎక్కువైందని చెప్పలేం, అలానే మరి
తక్కువకి వచ్చిందని అంటానికి లేదు. మోటరోలా ఇంతకుముందు తీసుకొచ్చిన అద్భుతాలతో కంపేర్ చేస్తే ఇదేం పెద్ద అద్భుతం అయితే కాదు. ఇక వివో వాళ్ళ ఆణిముత్యం Y400 Pro ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అయితే బయటకు వచ్చిందనమాట. డిజైన్ పరంగా ఏమి కొత్త మార్పులు అయితే ఏం లేవు. ఐక్యూలోను వివోలోను ఎన్నో సార్లు మనం ఈ డిజైన్ అయితే చూసాం. అదే డిజైన్తో తీసుకురాబోతున్నారు. MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్తో 5500 mAh బ్యాటరీతో 6.77 ఇంచెస్ 3D కర్వ్ డిస్ప్లేతో రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్ మనకి 25,000 రూపాయలు దగ్గర ప్రైస్ పెడతారంట. స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే 18,000 రూపాయల లోపు రావాల్సిన మొబైల్ ఇది. అందుకే దీన్ని ఆణిముత్యం అంటున్నాం. రష్యాకి ఉక్రెయిన్కి వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. ఉక్రెయిన్ సంబంధించిన ఒక సోల్జర్ గెలాక్సీ S25 అల్ట్రా వాడుతున్నాడంట. సో అక్కడ జరిగిన ఒక దాడిలో తన మీదకి ఒక బుల్లెటో మరి అక్కడ ఉన్న ఏదో బాంబేలో మొత్తానికి ఒక ఆబ్జెక్ట్ అయితే వచ్చి తను గుచ్చుకుంది. తన పాకెట్ లో ఈ S25 అల్ట్రా ఉండడం వల్ల దీనికి తగిలి ఇతను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో దీనికి శాంసంగ్ చెప్పేది ఏంటంటే దీనికి యూజ్ చేసిన చాసిస్ ఉంటుందో అది టైటానియం బాడీతో వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఇదే ఇతన్ని కాపాడిందని చెప్పి ఈ రిపేర్ కూడా ఫ్రీగా చేసి ఈ మొబైల్ అందించినట్టు చెప్తున్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ శాంసంగ్ కమ్యూనిటీ ఫామ్ లో వీళ్ళు పోస్ట్ చేసి పబ్లిసిటీ చేసుకుంటున్నారు అనమాట. చక్కగా మా పోర్ని ఇలాగ ఒక సైనికుడి ప్రాణం కాపాడిందని. సో ఎక్కడ ఎలా అయితే దేశభక్తి ఉంటుందో అక్కడ కూడా దేశభక్తి ఉంటుంది కాబట్టి మొబైల్కి మంచి మార్కెట్ పెరిగే అవకాశం ఉంది శాంసంగ్కి. సో ఇందుకోసమైనా ఆ సైనికుడికి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి ఆ కొత్త ఫోన్ ఇవ్వచ్చుగా, ఇదే ఫోన్ని రిపేర్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సో శాంసంగ్ ఇలా మార్కెటింగ్ చేసుకుందనమాట మొత్తానికి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 3A. సో దీనికి సంబంధించిన ఇమేజ్ అయితే లీక్ అయింది. ఈ మొబైల్ మనకి జూలై 1వ తారీఖున లాంచ్ అయిపోతున్న సంగతి మనకి తెలిసిందే కదా. సో నథింగ్ నుంచి మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది అంటే నథింగ్కి ఒక యూనిక్నెస్ ఉన్నది. వాళ్ళ నథింగ్ ఓఎస్ఏ కాదు, వాళ్ళు తీసుకొచ్చే గ్లిఫ్ ఇంటర్ఫేస్. ఫస్ట్ టైం నథింగ్ తీసుకొస్తున్న ఈ మొబైల్లో మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ మిస్ అవుతుంది అనిపిస్తుంది అనమాట. ఎక్కడ మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే కనబడలేదు. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. అందులో మనకి టెలిఫోటో సెన్సార్ ఉంది. అది టెలిఫోటోరా పెరిస్కోప్ టెలిఫోటో సెన్సారా అని చెప్పి అయితే చూడాల్సి ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ కానీ MediaTek Dimensity 9400 ప్రాసెసర్తో కానీ ఈ మొబైల్ అయితే రావచ్చు. కాకపోతే గ్లిఫ్ ఇంటర్ఫేస్ తీసేయడం ఏంటో నాకేం అర్థం కాలేదు. యాక్చువల్గా వీళ్ళకి ఆ యూనిక్నెస్ని తీసుకొచ్చేదే అది. అయితే ఇంతకుముందు వచ్చిన రూమర్స్ ప్రకారం వీళ్ళు గ్లిఫ్ ఇంటర్ఫేస్ నానో ఎల్ఈడీస్ ఉంటాయి కదా, వాటిని తీసుకొస్తారు అన్నారు మొత్తం బ్యాక్ సైడ్. మరి అలాగేమైనా తీసుకొస్తారా అని చూడాలి. ప్రస్తుతానికి ఇది మనకి అఫీషియల్ ఇమేజ్ అయితే కాదు, లీక్ అయింది. సో చూద్దాం మరి ఇందులో ఏమైనా మార్పులు ఉంటాయేమో. ఇక ఫైనల్ చూస్తే మనకి Android 16 అప్డేట్ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. రేపు జూన్ 11వ తారీఖున వీళ్ళు కొన్ని బ్రాండ్స్ వాటిలోని మోడల్స్కి 16 అయితే రోల్ అవుట్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన బ్రాండ్స్ లిస్ట్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. గూగుల్ పిక్సెల్స్, శాంసంగ్ S సిరీస్, Z సిరీస్, A సిరీస్, M సిరీస్, F సిరీస్ ఉన్నాయి. షావమీ నుంచి కొన్ని మొబైల్స్, అందులో రెడ్మీ కూడా ఉంది. అలాగే OnePlus మోడల్స్ ఉన్నాయి, మోటరోలా మోడల్స్ ఉన్నాయి, నథింగ్ కూడా ఉంది. ఇక్కడ నిన్న కాక మొన్న వచ్చిన బ్రాండ్ కూడా Android 16ని అప్డేట్ రోల్ అవుట్ చేస్తుంది. రియల్మీ, వివో, ఒప్పో, ఐక్యూ ఇలాంటి బ్రాండ్లు వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.